హరహర గురుదేవ్ మద్గురువులు చెప్పినటువంటి సజ్జన సాధు సేవాభాగ్యంలో వచ్చిన అద్భుత లీల. ఎందుకు అంటే పూర్వకాలంలో గురుకులాలు, ఆశ్రమ సేవలు, ఆలయాలు, విద్యాభ్యాసాలు ఉండేవి. ఆ రోజుల్లో మీ యొక్క రుచి బట్టి మీ తత్వాన్ని తెలుసుకుని తత్వానుసారంగా విద్య నేర్చుకుని ఆ తత్వానుసారంగా మీ జీవన విధానం నడవడానికి మహాత్ములు గురువులు అనుగ్రహించేవారు. అలాంటి భాగంలో మన భారత భూమిలో ఈ దగ్గరలోనే నారాయణ స్వామి, నారాయణ గురుస్వామి ఆశ్రమం ఉన్నది, ఇప్పటికే ఉంది. ఆ ఆశ్రమంలో ఇప్పటికీ కూడా 5 రకాల ఆహార పదార్థాలు వచ్చిన వారందరికీ పెడతారు. ₹1 దక్షిణ ఇవ్వడం ఉందట. అది మా గురువు గారు కూడా అక్కడ భోజనం చేశారు. ₹1 దక్షిణ కూడా ఇచ్చారని చెప్పారు. ఆయన జీవిత కథ ఏంటి అంటే, ఒక చక్రవర్తి కుమారుడికి, ఒక జమీందారికి కొడుక్కి మాటలు రావు. తన ఎంగిలి ఉమ్మి, తాంబూలం ఉమ్మి కబళాన్ని నోట్లో పెట్టాడు. అతనికి మాటలు వచ్చినాయి. దానిగా జమీందారు నారాయణ గురుస్వామి పేరు మీద ఆశ్రమం నిర్మాణం చేశాడు. నిరంతరం వచ్చేటటువంటి సాధువులకి, భక్తులకి అన్నదానం చేయడం మొదలుపెట్టి ఆ అన్నదానంలో భాగం 5 రకాల ఆహారం: తీపి పదార్థాలు, రస పదార్థాలు, కారం పదార్థాలు, చేదు పదార్థాలు, అన్ని రకాలు కలిసిన పదార్థాలు 5 రకాలుగా పెట్టారు. వచ్చిన భోజనం చేసేవారు ఏ పదార్థాన్ని 2 సార్లు 3 సార్లు వేసుకు తింటారో ఆ పదార్థాన్ని బట్టి ఆయన మనసు, ఆయన తత్వము గమనించేవారు. ఆయన మనోభావాలను కూడా గమనించేవారు. ఎందుకు అంటే ప్రతి విద్యార్థి కూడా ఏ దివ్య దృష్టి అక్కర్లేదు. నీ అభిరుచి చిన్నతనంలో తీపి ఎక్కువగా తింటున్నావంటే బుద్ధితత్వం. అప్పుడు నువ్వు ఏం పని చేస్తావు? దేనికి ఉపయోగపడతావు? కారం ఎక్కువ తింటే అప్పుడు నువ్వు దేనికి పని చేస్తావు? రస పదార్థాలు ఎక్కువ తింటే ఏ తత్వం? నువ్వు ఏ రకమైనటువంటి దీనికి ఉపయోగపడతావు. అలా చేదు పదార్థాలు ఎక్కువ తింటుంటే నువ్వు దేనికి ఉపయోగపడతావు? అలాగే అన్ని కలగలుపుకు తింటుంటే నువ్వు దేనికి ఉపయోగపడతావు? నీ తత్వం ఏంటి? నీ మనసు ఏంటి? ఇలా గమనించి గురు ఉపదేశము, సాధన, మంత్రదీక్ష, వాళ్ళ జీవన విధానాన్ని ప్రపంచంలో ఏది చేయాలో నిర్ణయం జరిగేది. అది కంప్యూటర్, అది టెక్నాలజీ, యూనివర్సల్ టెక్నాలజీ. ఇది కాదు, ఈ పొట్టకూడి విద్యలు కాదు. ఆల్ ఇన్ వన్ విద్య, ప్రాణ సాధన. హరహర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.